ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, గిరిజ అత్తగారు మామగారు గుడికి వెళ్ళారు. ఆ రోజు రాత్రికి రారు. సుందరమేమో బాగా జ్వరం వచ్చి పడుకున్నాడు. గిరిజ ఒక్కతే ఉంది. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరూ లేరు. వెళ్ళిన వాళ్ళు సాయంత్రం కానీ రారు. బావా అని పిలిచింది. ఈ పిలుపు అతనికి అందలేదు. అతడి నుదుటి మీద చెయ్యి ఉంచింది. మళ్ళీ పిలిచింది. ఎవరు అన్నాడు సుందరం కళ్ళు బరువుగా విప్పుతూ. బేబీ, జ్వరంగా ఉందా బావా అంది. తల పగిలిపోతోంది అన్నాడు. ఉండు ఉండు, జ్వరం ఎంతుందో చూస్తానని గిరిజ లేచి థర్మామీటర్ తెచ్చి చూసింది. 104 డిగ్రీలు. గిరిజకు భయం వేసింది. తన ఇంట్లో ఒక్కతే ఉంది. పనివాళ్ళు కూడా ఎవరూ లేరు. బయటికి వెళ్ళి ఏ డాక్టర్ అయినా పిలుచుకొద్దామంటే ఇంట్లో అతను ఒక్కడనే వదిలిపెట్టి వెళ్ళాలి. ఏమీ తోచటం లేదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు తను. కాసేపు ఆలోచించి కర్చీఫ్ చన్నీళ్లలో తడిపి తెచ్చి అతడి నుదుటి మీద పరిచింది. ఒక్క పూట జ్వరానికే సుందరం ముఖం వాడిపోయి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా వెలుగుతున్నాయి. ఏం చేయాలో తెలియక గిరిజ మౌనంగా అక్కడే నిలబడింది. బేబీ, అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. సమీపానికి వెళ్ళింది. మంచం మీద కూర్చో అన్నాడు. ఒక్క క్షణం తడపటాయించి మంచం మీద అతని పక్కనే కూర్చుంది. ఆమె చేతిని తన గుండెల మీదకి లాక్కుని మెదలకుండా పడుకున్నాడు. గిరిజ విడిపించుకుందామని కూడా అనుకోలేదు, ప్రయత్నించలేదు. చాలా బాధగా ఉంది బేబీ అన్నాడు. ఒక మనిషి మరో మనిషిని దూరంగా సంచరించినప్పుడు ఒకరికొకరు చాలా మామూలుగా ఏదో బతికేస్తున్న వారిలా కనిపిస్తారు. కానీ పట్టించుకొని చూస్తే ఏవో లోతులు, వ్యక్తిత్వాలు బయటపడతాయి. బేబీ ఏం సమాధానం చెప్పలేదు. అమ్మ వాళ్ళు సాయంత్రం దాకా రారు కదూ? అవునన్నట్టు తల ఊపింది. అప్పటిదాకా నువ్వు అని ఏదో చెప్పబోయి ఆగిపోయి భోంచేసావా బేబీ అన్నాడు. లేదు పర్వాలేదులే అంది. దాని గురించి ఏమీ వాదన కొనసాగించలేదు. మొదటి నుంచి ఈ జ్వరాలు, ఆరాటాలు అసహ్యం బేబీ నాకు. అయినా వాటిలో ఇరుక్కుపోతున్నానన్నాడు. ధోరణి ఇలా ఉండటం ఆమెకి ఇష్టం లేదు. సంభాషణ ఎటువైపు మళ్ళుతుందో అని భయం. పొద్దున్నుంచి ఏమీ తీసుకోలేదు. కాఫీ కలిపి తీసుకురానా బావా అంది. వద్దు బేబీ వద్దు, నాకు తాగాలనిపించటం లేదన్నాడు. కొద్దిగా పక్కకు ఒత్తిగిల్లబోతూ అబ్బా అన్నాడు. ఏమిటి బావా? తల ఒక్కసారిగా సమ్మెటితో కొట్టినట్టుగా ఉంది బేబీ అన్నాడు. గిరిజకు గుండె అంతా కిలికినట్టయింది. మళ్ళీ అతని పాలభాగం మీద చెయ్యి వేసింది. తల వేడికి తను పరిచిన కర్చీఫ్ పొడిగా మారిపోయింది. అది తీసేసి వేళ్లతో నుదురు మెత్తగా నొక్కింది. సుందరం కళ్ళు మూసుకుని మెదలకుండా పడుకున్నాడు. తర్వాత ఏమీ మాట్లాడలేదు. అలా వచ్చిన జ్వరం రోజురోజుకి ఎక్కువ అవుతోందే కానీ తగ్గట్లేదు. 5-6 రోజులు గడిచినా తగ్గుముఖం పట్టలేదు. ఒక దశలో జ్వర తీవ్రతకు సుందరం అపస్మారక స్థితిలో పడిపోయి ఇంట్లో వాళ్ళు కంగారు పడేంత పరిస్థితి వచ్చింది. డాక్టర్ గారు ఇది వైరస్ ఫీవర్ని డయాగ్నోస్ చేసి దుష్ఫలితాలు రాకుండా చికిత్స చేయాలని ప్రత్యేకంగా చెప్పారు. జాగ్రత్తగా మందులు వాడుతున్నారు. గిరిజ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని అతని పక్కనే కూర్చొని సపర్యలు చేస్తోంది. అప్పుడప్పుడు యశోద వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోమన్నా పెడచెవిన పెడుతోంది. లక్ష్మీపతి గారు కొడుక్కి జబ్బుగా ఉందని విజయవాడకు ఉత్తరం రాస్తానంటే ససేమిరా వద్దంది. ఈ ఇల్లు తన బాధ్యత, విధి నిర్వహణ వాళ్ళందరికీ తెలియడం ఇష్టం లేదు గిరిజకు. యశోద కొడుకు పరిస్థితి చూసి రోజుకు 10 సార్లు కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఏమేమో మొక్కులు మొక్కుకుంటోంది. ఒకవేళ అత్తయ్య అపోహ పడుతున్నట్టు ఏమైనా సీరియస్గా ఉందా? అమ్మో, గిరిజ ముఖం తల్లబడిపోయింది. భయం వేసింది. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఇంచుమించు అపస్మారక స్థితిలో సుందరం కలవరిస్తున్నాడు. బేబీ
బేబీ, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా బేబీ? ఆ కలవరింతకు గిరిజ కంగారు పడింది. బేబీ బేబీ, ఎందుకు బేబీ ఇలా అంటున్నావు అనేసి అంటున్నాడు. ఆమె తుళ్ళిపడింది. గుండె వడివడిగా కొట్టుకుంది. ఎందుకని బేబీ నాకింతగా దూరమైపోతున్నావు? ఆమె చెయ్యి అతని గుప్పెట్లో ఉంది. విడిపించుకుందామని ప్రయత్నం చేసి విఫలరాలైంది. నువ్వంటే నాకు ప్రాణం బేబీ అన్నాడు. గిరిజ ఏడుస్తుంది. నేను చచ్చిపోతాననుకుంటున్నావా బేబీ? గిరిజ గుండెలు పగిలిపోతున్నాయి. కానీ చావాలని లేదు బేబీ. నీకోసం నిన్ను చూస్తూ గడపటం కోసం బతకాలని ఉంది బేబీ అన్నాడు. నేనెందుకు ఇంత కఠినాత్మురాలనయ్యాను? నేనెందుకు అందరిలా నడుచుకోలేకపోతున్నాను? నలుగురిలా ఇవ్వలేకపోతున్నాను? తనలో తాను ఆలోచించుకుంటోంది గిరిజ. నేనేమైనా రాక్షసినా? పిచ్చిదాన్నా? అతని గుప్పెట్లో ఉన్న తన చెయ్యి చూసుకుంది. అతని గుండె మీద రెండో చెయ్యి వేసింది. ముందుకు వంగి ముఖంలోకి పట్టి చూసింది. బావ బావ బావ. అతనిలో భర్తను ఎత్తుక్కుంటోంది. కానీ ఏమీ కనిపించట్లేదు. భర్త అనే భావమే రావట్లేదు. మరో 4-5 రోజులకి సుందరానికి పూర్తిగా తగ్గిపోయింది. సహజంగా ఆరోగ్యవంతుడవటం చేత త్వరగానే కోలుకున్నాడు. వెనకట్లాగా అయిపోయాడు హాయిగా. తల్లి అతనితో అన్న మాటలు పదే గుర్తుకొస్తున్నాయి. నువ్వు మళ్ళీ మా కళ్ళెదుట ఇలా తిరుగుతావనుకోలేదురా. నువ్వు మనిషివయ్యావంటే అదంతా నా కోడలు చలవేరా. నిద్రాహారాలు మానేసి అది ఎంత శుశ్రూష చేసిందో నీకు అన్నది. అవే మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. ఆమెతో ఈ విషయం ప్రస్తావించాలనుకున్నాడు. మళ్ళీ ప్రస్తావించాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక సాయంత్రం ఉండబట్టలేక అతని గదిలో కూర్చుని కాఫీ తీసుకురమ్మన్నాడు. గిరిజ అతని కాఫీ పట్టుకొచ్చింది. బేబీ, నీకు నా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. దేనికన్నట్టు చూసింది. కాఫీ అందించి ఆమె చేతిని తాకాలన్న కోరిక, మళ్ళీ నిగ్రహం. నన్ను కాపాడినందుకు. నేను కాపాడలేదు, నా బాధ్యతను నేను నిర్వర్తించాను బావా అంది. అతడు ఖిన్నుడయ్యాడు. ముఖం నల్లపడిపోయింది. బాధ్యత అదేమిటి అన్నాడు. నాకు తెలియదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా అంది. తల్లి వర్ణించినవి, తను ఊహించుకున్నవి అన్నీ కళ్ళ ముందు కదిలాయి సుందరానికి. ఆమె తన మంచం మీద కూర్చోవటం, నుదురు రాయడం, ఒక చేత్తో తల పట్టుకుని ఆ తల వక్షస్థలం మీద ఆంచుకుని మందు తాగించటం, రాత్రిళ్ళు నిద్ర మానుకుని తన సమీపంలోనే గంటల తరబడి ఉండటం, తను కలవరిస్తే ఉలిక్కిపడ్డం, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి సుందరానికి. ఇదంతా కేవలం బాధ్యతేనా? కర్తవ్య పాలనేనా? అంతకన్నా ఇంకేమీ లేదా అనుకున్నాడు. బేబీ, అంతకన్నా అందమైన సమాధానం వస్తుందనుకున్నా నీ దగ్గర నుంచి అన్నాడు. అందుకే బావా అసలు ఈ ప్రసక్తే తేవద్దంటాను. బేబీ, నిజం చెప్పయ్యి. ఈ తృణీకార భావానికి కారణం ఏమిటి? ఆమె నెమ్మదిగా అంది. ఇది తృణీకారం కాదు బావా. మరి ఏమిటి? ప్రేమ అనుకోనా? అంతలోనే ఉద్రేకానికి లోనవుతున్నాడు. అలా నేను అనలేదు బావా అంది. బేబీ, నీ మనసులో ఏదో ఉంది, దాస్తున్నావు. నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నీ మౌనంతో నన్ను రెచ్చగొడుతున్నావు. ఏమిటి 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 నిన్ను తెలుస్తోంది? ఖచ్చితంగా గట్టిగా అడిగాడు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇతరుల మనస్సులో నీవు తెలుసుకోవాలన్నా ఎందుకంత కుతూహలం? ఇతరుల మనస్సు కవ్విచ్చి నలిపివేసింది ఈ మాట. నువ్వు నాకు పరాయిదానివా బేబీ అన్నాడు. నీ దాన్ని మాత్రం కాదు అనాలనుకుంది కానీ అనలేకపోయింది. అప్రతిభుడయ్యాడు ఒక్క క్షణమే. మరుక్షణంలో వెంటనే గట్టిగా, నేను నీ దాన్ని మాత్రం కాదు బావా అంది. అంతే. ఆమె చెంప పేలిపోయింది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు కోపంగా. పిచ్చెక్కినట్టుగా అయింది. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎంత దూరమో నడిచాడు. ఆ ఊరు, ఆ వీధులు, ఆ పరిధి అతనికి చాలలేదు. చీకటి పడిపోయింది. టైం ఎంతైందో కూడా తెలియటం లేదు. చేతికి వాచి లేదు. 8 దాటిందేమో. మరింత బాగా ఆలోచించి పనిచేసేసరికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అతని మనసు. గబగబా 2-3 పల్లాంగులు నడిచి
రాధారాణి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాధ